చెల్లిస్తున్నాం. అనిల్ మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ తలంపును బట్టి ఆయన స్తుతిస్తూ గణపరుస్తున్నాం. యూట్యూబ్ ఛానల్ ద్వారాను, తన వెబ్ ఛానల్ ద్వారాను, అలాగే తన ట్రస్ట్ ద్వారాను బిడ్డ ఏదైతే ఉద్దేశించి ఆయన మీ సేవా పరిచర్యలో వాడబడడానికి ఆయన ఉద్దేశించాడు, ఆ కార్యమును సఫలపరచగల దేవుడు మీరైనందుకే నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఈ కార్యమునంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మానవులు ఎట్టువారు ఆయన మీ కార్యము జరిగించే దేవుడుగా మా పక్షాన్ని మీరు ఉన్నందుకై నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఆ బిడ్డ యొక్క ఆలోచనను మీరు సఫలపరిచి అభివృద్ధిపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగాను, అనేక మందికి మేలుకరంగాను, ప్రత్యేకంగా ఆయన మీకు మహిమకరంగాను ఈ కార్యక్రమాన్ని జరిగించి నడిపించమని తన యూట్యూబ్ ఛానల్ కొరకు మరొకసారి ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తూ ఆ ఛానల్ ద్వారా ప్రభావ మీ నామము మాత్రమే ఘనపరచబడాలని మేము కోరుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఆయన ఇంకొకటి ఈ రీతిగా ప్రారంభించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు కూడా నేను స్తుతిస్తూ గణపరుస్తూ కార్యక్రమాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ అధీనంలో ఉంచుకుని ఈ ఛానల్ కార్యక్రమాలన్నింటినీ మీరే సజావుగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగు వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమున మరి ఇక్కడ చక్కటి ఆలోచన ఆమె దేవుడిచ్చిన ఆలోచన నేను అనుకుంటున్నాను. మనుషులకు ఆలోచన ఒకవేళ వచ్చినా దాన్ని దేవుడు దాన్ని స్థిరపరచువాడాలి. అయితే దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే తన బిడ్డలు ఎప్పుడు కూడా ఒక మంచి దాన్ని చేయాలన్నటువంటి ఆలోచన దేవుడు ముందుకు తీసుకు. అందుకే చూడండి, ఒక ద్వితీయోపదేశకాండములో 15వ అధ్యాయంలో ఆ 2వ భాగం నుంచి చూద్దామని, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నాలన్నింటిలో నేను ఆశీర్వదించును. అంటే ప్రయత్నం, ఒక ఆలోచన వచ్చింది, ఇది మంచి చేస్తే బాగుంది. నాకు చిన్న వయసులోనే నేను డిప్లొమా చేసి ఏఎంఐ చేసేసి హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లోకి వెళ్ళినప్పుడు మరి నాకు తెలిసినటువంటి ఒక మధు అనేటువంటి ఆ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఉంది, కానీ బాగా దగ్గరగా పరిచయం లేదు మన అనిల్ గారు. అయితే ఒకసారి ఆయన నెల్లూరుకి వచ్చిన తర్వాత మళ్ళీ మన చంద్రబాబు గారి ద్వారా వాళ్ళ కుమారుని తెలిసింది. ఆ తర్వాత కొంచెం అఫెక్షన్ పెరిగింది. అయితే ఆయనకున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే దేవుని చూస్తున్నా, అంటే దేవుని యొక్క నామములో నేను ఏదో ఒకటి తన ప్రజలకు చేరవేయాలి. నానా విధములైన పరిచయలు ఉన్నాయి. అది గాస్పల్గా కానీ లేదా కరపత్రాలుగా కానీ రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఈ ఛానల్ ద్వారా అనేక మంది ప్రజలకు ఒక మంచిని తెలియపరచాలి, మంచి విధానాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఒక మంచి ఆలోచన దేవుడిచ్చారు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మనం చూస్తున్నాం, రకరకాల వాటికి ఉపయోగిస్తున్నారు, మంచికి ఉపయోగిస్తున్నారు, చెడుకి ఉపయోగిస్తున్నారు. కానీ మరి అనిల్ బ్రదరు ఒక మంచి కార్యక్రమానికి మరి దాని యొక్క తలపెట్టాడు. అందుకంటాడు కదా, నీవు చేయు కార్యములన్నిటిలో, అంటే నువ్వు ఏదాన్ని చేయడానికి వెళ్తున్నావంటే ఒక మంచి కొరకు చేయాలన్నటువంటి ఆలోచన కలిగి మరి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి దేవుడు ఆ కార్యం విషయంలో ఆయన చేయుతనివ్వడమే కాదు, ఆయన సహాయం చేస్తాడు. ఆయన నీతో కూడా నడవడానికి ఆయన సంసిద్ధంగా, ఎందుకంటే ఇంతవరకు వచ్చిందంటే ఆయన ఆలోచన వల్లనే ఇంతవరకు జరగడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. తనకు ఆలోచన కలిగజేసి ఆ రీతిగా నడిపిస్తున్నాడు. ఇంకా ఇది ముందుగా దేవుడు అనేకమైన ఆలోచనలు ఇచ్చి ఒక గొప్ప ఛానల్ గా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.